కేంద్ర కేబినెట్ లో యోగాంధ్ర ప్రస్తావనకు వచ్చింది. యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. యోగాంధ్రను విజయవంతం చేసినందుకు సీఎం చంద్రబాబు, లోకేష్ ను కేబినెట్ లో మెచ్చుకున్నారు. ఇక ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలను చూశాను, కానీ యోగాంధ్ర లాంటి అతి భారీ కార్యక్రమాన్ని చూడలేదన్నారు ప్రధాని మోదీ. నెల రోజుల పాటు యోగాంధ్రను నిర్వహించడం మర్చిపోలేని విషయమన్న ప్రధాని మోదీ యోగాంధ్ర విజయవంతంపై నివేదిక కోరినట్లు చెప్పారు. ఇక మంచి కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలో చంద్రబాబు, లోకేష్ ను చూసి మిగతా వారంతా నేర్చుకోవాలని సూచించారు ప్రధాని మోదీ. ఇక కేంద్ర కేబినెట్ లో యోగాంధ్ర ప్రస్తావనకు వచ్చింది. యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఇటు చంద్రబాబుని, లోకేష్ ని ప్రధాని ప్రశంసించినట్టుగా తెలుస్తోంది. చాలా అద్భుతమైన కార్యక్రమం, చాలా బాగా నిర్వహించారన్నట్టుగా కేబినెట్ లో చర్చించారు ప్రధాని మోదీ. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఈ రోజు జరిగినటువంటి కేంద్ర కేబినెట్ లో యోగాంధ్ర కార్యక్రమం పైన ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాకుండా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు పట్ల కూడా ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, అసలు ఇంత పెద్ద కార్యక్రమాన్ని జరుగుతుందని నేను అనుకోలేదు, కానీ ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అన్నది ఒక చంద్రబాబు నాయుడు, లోకేష్లకే సాధ్యమైంది అంటూ అందరి ముందు, కేంద్ర కేబినెట్ లో అందరి మంత్రులందరి ముందు ఆయన ఈ విషయాన్ని వెల్లడించినట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదో యోగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏపీలో జరుపుతామన్నారు, కానీ ఇంత పెద్దగా జరుపుతామని కూడా నేను అనుకోలేదు. నేను ఎన్నో కార్యక్రమాలు చూసాను ఇప్పటి వరకు కూడా, కానీ ఇటువంటి కార్యక్రమాన్ని మాకు నేను ఇప్పటి వరకు చూడలేదు. పైగా ఒక్కరోజు కాకుండా దానికి ఒక నెల రోజుల ముందు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో అన్ని వర్గాల వారిని, అన్ని ప్రాంతాల వారిని కలుపుకొని అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క చోట ఈ కార్యక్రమాన్ని 30 రోజుల పాటు చేయటం అన్నది అది సాధారణమైనటువంటి విషయం కాదు, అది అసాధారణమైన విషయం. దీనిపైన అసలు ఎట్లా జరపగలిగారు అన్న దానిపైన నేను ఆసక్తితో దానికి సంబంధించి ఒక నివేదిక కూడా కోరాను. ఆ నివేదిక వచ్చిన తర్వాత మిగతా రాష్ట్రాలన్నిటికీ కూడా పంపి వాళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలను చేయాలి, రాబోయే రోజుల్లో వాటిని చూసి నేర్చుకోవాలి. తర్వాత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్ ను ఎంత మెచ్చుకున్నా కూడా తక్కువే అవుతుంది. ఈ యొక్క విజయం పట్ల హర్షం వ్యక్తం చేయడం కాకుండా దీనికి గిన్నీస్ బుక్ రికార్డులు 2 రావడంతో పాటు పలు రికార్డులు రావడానికి కూడా ఆయన ప్రశంసించారు. మొత్తానికైతే యోగాంధ్ర సక్సెస్ పట్ల మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఆ యొక్క హర్షాన్ని కేబినెట్ సభ్యులతో కూడా పంచుకోవడానికి నిజంగా చర్చనీయాంశం చెప్పొచ్చు, ప్రాధాన్యతలు సంతరించుకుని చెప్పొచ్చు. యోగాంధ్ర కార్యక్రమం వైజాగ్ లో జరిగినప్పుడు మొన్న 21వ తేదీన ఆయన సభలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మెచ్చుకున్నారు. అదేవిధంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు లోకేష్ ని, చంద్రబాబు నాయుడు కూడా మెచ్చుకోవడం చూసాం. అలా మెచ్చుకోవడమే కాకుండా కేబినెట్ లో కూడా దాన్ని ప్రస్తావిస్తూ తొలిసారి అంటే కేబినెట్ సమావేశం ప్రారంభమైన వెంటనే ఈ విషయాన్ని, నిజానికి అజెండా ఏదైతే ఉందో ఆ అజెండా ప్రకారంగా వెళ్తుంటారు, అజెండాలో ఉన్న అంశాలు, కానీ వాటన్నిటిని పక్కన పెట్టి యోగాంధ్ర గురించి ప్రత్యేకంగా ప్రధాని మోదీ ప్రస్తావించి మిగతా కేంద్ర మంత్రులందరికీ కూడా చెప్పడం, ఆయా రాష్ట్రాలన్నీ కూడా ఇటువంటి విషయాలను ఫాలో అవ్వాలి, ఇటువంటి కార్యక్రమాలు ఎలా విజయవంతం చేయాలన్నది లోకేష్, చంద్రబాబు నాయుడును చూసి నేర్చుకోవాలని చెప్పడం అన్నది కూడా కొంత ప్రాధాన్యతలు సంతరించుకుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.